హాయ్ ఫ్రెండ్స్, ఖుషి మూవీలోని ఈ సీన్ గుర్తుందా? అతనికి ఈ కథకి ఏ సంబంధం లేదు. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేదానికి ఈ వీడియోకి ఎలాంటి సంబంధం లేదు. మా కుటుంబం పెద్దది, చాలా పెద్దది. అలాగే మన జస్టిస్ ఫ్యాక్స్ ఫ్యామిలీ కూడా మరింత పెద్దగా అయ్యేలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దామా? నంబర్ 1, మనుషులు పోలిన మనుషులు ప్రపంచంలో 7 ఉంటారని అంటారు. అయితే అలాంటి మనుషులు ఒక్కసారిగా ఎదురుపడితే అది అవదమ్మా. ఎందుకంటే ఇలాంటి మనుషులు పోలిన మనుషులు ఎదురుపడటం అనేది చాలా రేర్ గా జరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ మనలాంటి ఒక వ్యక్తి ఇదే భూమి మీద 100 సంవత్సరాల క్రితం ఉండేవాడని తెలిస్తే అయితే ఒక రోజు యుఎస్ లోని ఫైన్ ఆర్ట్స్ అనే మ్యూజియం లోకి వెళ్లిన ఒక లేడీ ఆ మ్యూజియం లో ఉన్న ఒక్కొక్క పెయింటింగ్స్ ని చూస్తూ వెళ్తుంది. ఇంతలో సడన్ గా ఒక పెయింటింగ్ మాత్రం ఆమెకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఆ పెయింటింగ్ లో ఉన్న లేడీ అచ్చు తనలాగే ఉంది. కానీ తనకి ఆశ్చర్యం కలిగించిన మరో విషయం ఏంటి అంటే ఆ పెయింటింగ్ అనేది సుమారుగా 100 సంవత్సరాల క్రితమే పెయింట్ చేయబడింది. నెంబర్ 2, ప్రేమ, లవ్, ఇష్క్, కాదల్. భాష ఏదైనా సరే భావం మాత్రం ఒకటే. రోమియో జూలియట్, లైలా మజ్ను, షాజహాన్, ముంతాజ్ ఇలా చరిత్రలో చాలా మంది గొప్ప గొప్ప ప్రేమికుల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. కానీ బ్రతుకున్నప్పుడు మాత్రమే కాదు, చావులో కూడా మనతో ఉండే వాళ్ళదే కదా నిజమైన ప్రేమంటే. ఏం చెప్పావురా? అలాంటి ఒక నిజమైన ప్రేమ జంటే ఈ హసన్లు లవర్స్. 1973లో ఇరాన్ ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో ఈ స్కెలిటన్స్ అనేవి బయటపడ్డాయి. అలాగే ఈ స్కెలిటన్స్ అనేవి దాదాపుగా 2800 సంవత్సరాల క్రితానికి చెందినవిగా ఆర్కియాలజిస్టులు గుర్తించారు. అయితే ఈ స్కెలిటన్స్ యొక్క పూర్తి వివరాలు తెలియకపోయినా వాళ్ళు చనిపోతున్నప్పుడు కూడా కలిసే ఉన్న విధానాన్ని బట్టి, అలాగే వాళ్ళు చనిపోయిన ప్రదేశాన్ని బట్టి వారికి హసన్లు లవర్స్ అని పేరు పెట్టడం జరిగింది. నంబర్ 3, ఈ భూమి మీద మనిషి పుట్టుక మొదలైన దగ్గర నుంచి మార్పు చెందుతూనే ఉన్నాడు. అందులో భాగంగానే ఒకప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్లడానికి కాళ్లను ఉపయోగించేవాడు. చక్రాన్ని కనిపెట్టిన తర్వాత జంతువుల్ని వాహనాలుగా చేసుకోవడం మొదలుపెట్టాడు. గుర్రాలు, ఒంటెల దగ్గర నుంచి మొదలు పెడితే ఏనుగులు, కుక్కలను కూడా వాహనాలుగా చేసుకోగలిగాడు. అయితే పక్షులను మాత్రం ఎందుకు వదిలేయాలనే ఉద్దేశంతో 1896లో ఎడ్వర్డ్ క్యావెస్టన్ అనే వ్యక్తి కాలిఫోర్నియాలో ఆస్ట్రిచ్లకు కూడా ఒక బండిని ఏర్పాటు చేసి దాని మీద జనాల్ని రైడ్కి తీసుకెళ్లేవాడు. బా ఏం వాడకవయ్యా అబ్బో. నంబర్ 4, మనలో చాలా మంది డైరీ ఫామ్లు, కోళ్ల ఫామ్లు, ఈవెన్ పందుల ఫామ్లు కూడా చూసే ఉంటారు. అయితే కాలిఫోర్నియాలో ఎలిగేటర్ ఫామ్ అని ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఎలిగేటర్స్ తో వాటర్ లో ఆడుకోవచ్చు, వాటి మీద రైడ్ చేయొచ్చు, వాటితో కలిసి భోజనం చేయొచ్చు, అలాగే వాటి మీద ఎక్కి పడుకోవచ్చు కూడా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అయితే వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఉంచడం వలన మనుషులకి ఎలాంటి హాని చెయ్యవు. కానీ ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే తెలిసి ముసళ్లతో సావాసం చెయ్యలేం కదా. వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.